తరతరాలుగా మీ తల్లియో మీ తండ్రియో ఎవరితోటో భేదాలు ఉన్నాయి, బంధువులో స్నేహితులో ఎవరో లేకపోతే కుటుంబస్తులో వారికి ఉన్న మనస్పర్ధాలు, వారికి ఉన్న భేదాలు ఏం చేస్తారు? బిడ్డల పైన రుద్దుతారు. ఎలాగ రుద్దుతారు? ఏమంటారంటే, ఇదిగో మనకి వారికి పడదు, నువ్వు మాట్లాడద్దు, మనకి వారికి తగదు, నువ్వు మరలక వారితో కలవద్దు, నువ్వు మాట్లాడమంటే ఇంక నీ మొక్కను చూడను. ఇటువంటి బెదిరింపులు వింటూ ఉంటాం కదా. ఎందుకు? బిడ్డలకి వారితో ఎటువంటి గొడవ లేదు, కానీ తరాలుగా వచ్చినది అంటే ఇన్హెరిటెడ్ బ్యాటిల్స్. తల్లిదండ్రులు ఏదో పోరాటంలో ఉంటే అదే పోరాటము బిడ్డలకి ఎరగకపోయినప్పటికీ వారు పొందుకుంటున్నారు. ఎందుకంటే మా తల్లిదండ్రులు వారితో సరిలేరు, మేము కూడా ఉండొద్దు అని చిన్నప్పటి నుండే విషం ఎక్కిస్తూ, చిన్నప్పటి నుండి ఆ బిడ్డలు ఆ విషయం ఎక్కిస్తూ, ఇదిగో వారు మనకు తగరు, వారితో మాట్లాడద్దు, వారితో ఎప్పుడు మనకి భేదాలే, వారితో శత్రుత్వము ప్రారంభిస్తారని. అవసరం లేదు. మీకు ఎవరితోటైనా, తల్లిదండ్రులకి ఎవరితోటైనా ప్రాబ్లం ఉంటే మీకు అయినది, అది బిడ్డల పైన రుద్దటం ఏమాత్రము సరికాదు. బిడ్డలు కూడా దాన్ని స్వీకరించడం, ఆ విషయము, ఆ శత్రుత్వం పెట్టుకోవడం ఏమాత్రం సరైంది కాదు. ఒక తల్లి గొడవలు ఉంటే ఆ గొడవలు, ఆ మనస్పర్ధాల్ని చల్లార్చే పరిస్థితిలో, చల్లార్చే స్థితిలో ఉండాలి.